Telugu movie with hat-trick hero Raj Tarun and good technicians and good artists. Thanks Sunil garu na function vachindaki all stage paina unnaranduku thanks andi manchiga anipistundi picture already seen rushes. It's a very good movie. Hope after hit of 3 movies Raj Tarun gardi ఇది కూడా హిట్ అవుతుందని హోప్స్ ఉంది. థ్యాంక్స్ అలాట్, మీ అందరూ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామయ్య చిత్రాలు లోగో లాంచ్ టీజర్ లాంచ్ చేసిన సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే లోగో లాంచ్ చేసిన మారుతి గారికి, డైరెక్టర్ శంకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ రీసెంట్గా మారుతి గారి సినిమాకి భలే భలే మొగాడివై తను కంపోజ్ చేశారు. డెఫినెట్గా ఆడియో సినిమా డెఫినెట్గా హిట్ అవుతున్న నమ్మకం ఉంది. యాక్టర్గా వచ్చాను. సినిమా అయిపోయే వరకు నా ఫ్యామిలీ కొంచెం పెద్దగైంది. దే ఆల్ మై ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ దే ఆర్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అంతకన్నా నేనేం చెప్పలేను. సినిమా టీజర్ చాలా బాగుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. అంటే ఈ సినిమాలో మంచి సినిమా చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది హ్యాపీనెస్ ఈరోజు నాకు కలిగింది. థ్యాంక్ యూ. మళ్ళీ సేమ్ అందరినీ అలా పోడుకుంటూ అలా కాకుండా నిజంగా టీజర్ చాలా బాగుంది. అంటే ఒక విలేజ్ సినిమా చూసి చాలా రోజులైంది. ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో మళ్ళీ రాజ్ తరుణ్ ఆ జోనర్లో చక్కగా ఒక ఫ్యామిలీది ఒకటి యూత్ అట్లా అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు. చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా బిగినింగ్ యాక్చువల్లీ ఈ సినిమా మా బన్నీవాస్ ప్రొడ్యూస్ చేయాలి. బన్నీవాస్ కలి చెప్పి అడ్వాన్స్ ఇక్కడ తీసుకున్నాడు సీను. సినిమా మీద అంత కాన్ఫిడెన్స్తో యాక్చువల్లీ శ్రీధర్ రెడ్డి అన్న మంచి ఫ్రెండ్, ప్రేమిస్తే దగ్గర నుంచి మేమంతా ఒక జర్నీలా స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే శైలేంద్ర బాబు గారు ఈ సినిమా మీద నమ్మకంతో, సీను మీద నమ్మకంతో, రాజ్ తరుణ్ మీద నమ్మకంతో యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక 2 ఏరియాలు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది సినిమాని. నిజంగా టీజర్ గోపి సుందర్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు సాంగ్స్ చాలా బాగా వచ్చినాయని. గోపి సుందర్ దగ్గర నా బెలబెల మగడవ జరుగుతున్నప్పుడు 3 సాంగ్స్ విన్నాను. చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఒక మంచి మేకింగ్ ఫిల్ము. అసలు టీజర్ అంటే నిజంగా టీజర్లానే కట్ చేశాడు. అసలు మ్యాటర్ ఏం రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా కట్ చేశాడు. నిజంగా చాలా మంచి కథ ఉంది సినిమాలో. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఒక మంచి కథతో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా రీచ్ అవుతుంది. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అంటే క్యూట్ టైటిల్, ట్రెండ్. ఒక యూత్ సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడం కూడా చాలా మంచి ఇదవుతుంది. ఎంటైర్ టీమ్ అందరికీ కూడా నిజంగా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. టీజర్ లాంచ్కి వచ్చిన పెద్దలు సునీల్ గారికి, అలాగే శంకర్ గారికి, మారుతి గారికి, స్వామి గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఫస్ట్ టైం దర్శకుడిగా పరిచయం అవుతున్నానండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ముందుగా మా ప్రొడ్యూసర్స్ కన్నడలో మంచి మంచి సినిమాలు నిర్మించి తనకంటూ మంచి టేస్ట్ని ఏర్పరచుకున్న మా శైలేంద్ర బాబు గారు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక సినిమాని నిర్మిస్తున్నారండి. తప్పకుండా ఈ సినిమాకి ఆయన మంచి ఎక్స్పీరియన్సే ఉండాలని అనుకుంటున్నానండి. కథ విని వెంటనే ఫస్ట్ కథ విని కథలో ఒక మంచి విషయం ఉందని గ్రహించి నన్ను నమ్మి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన, నాకు అవకాశం ఇచ్చిన ఎంతోమంది తిరిగి అసిస్టెంట్గా కథ చెప్పుకొని ఎవరో నన్ను నమ్మలేదండి. పట్లగా నన్ను నమ్మిన నా ప్రొడ్యూసర్స్ జీవితంతో రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శైలేంద్ర బాబు గారు, హరీష్ గారు, శ్రీధర్ గారు అండి, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా నెక్స్ట్ నా డార్లింగ్, నా ఫ్రెండ్, నా బ్రదర్, అన్నీ నా శత్రువు మిత్రు అన్నీ మా రాజ్ తరుణ్. తను ఉయ్యాల జంపాల అసిస్టెంట్ డైరెక్టర్ అండి. నేను ఫస్ట్ కో డైరెక్టర్గా ఉండేవాళ్ళని. కథ చెప్పాను నచ్చింది, ఇంకో కథ చెప్పాను నచ్చింది. ఇవన్నీ కాదు, నువ్వే కథ చెప్పు నేను చేస్తాను అంతే అని ఒక స్ట్రాంగ్ బిలీవ్తో నన్ను నమ్మి నాకు స్ట్రాంగ్గా వెనకుంటూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా నా ఫ్రెండ్, నా డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఈరోజు నువ్వు యాక్టర్కి అంటున్నారు. యాక్టర్కి లేకపోయినా సరే నువ్వు నాతో సినిమా చేసేవాడివి, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి చాలా టార్చర్ పెట్టానండి. ఇందాక తను చెప్పాడు, అవన్నీ ఆడియో ఫంక్షన్లో చెప్తాను. అలాగే తినే కాదండి, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా చాలా కష్టపడ్డారు. ఆదర్శ్, శక్లక్ శంకర్, రణధీర్, కమల్ గారు అందరూ ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడి
ఒక కొత్త డైరెక్టర్కి ఎలా సపోర్ట్ చేయాలో అలా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారండి. బాబు గారు సమర్పించు సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన సోదరుడు హీరో సునీల్ గారికి, అట్లాగే లోగో ఆవిష్కరణకు వచ్చిన మిత్రుడు డైరెక్టర్ మారుతి గారికి, అట్లాగే మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ శుభాభివందనాలు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్, శ్రీ శైలేంద్ర బాబు గారు కన్నడ సినిమా రంగంలో దాదాపు 20 సంవత్సరాలుగా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించి అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఫైనాన్షియర్గా అఖండమైన పేరు సంపాదించి విజయాలను సాధించి మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలుగులో సీతమ్మ అందాలు రామయ్య చిత్రాల సినిమాని నా మిత్రులు శ్రీధరెడ్డి గారు అట్లాగే హరీష్ దుగ్గిశెట్టి గారితో కలిసి నిర్మించడం నిజంగా కూడా నాకు పర్సనల్గా సంతోషదాయకం. ఎందుకంటే ఇప్పుడే టీజర్లో చూసాం, హీరో హీరోయిన్ది చిన్నప్పటి స్వీట్ లవ్ స్టోరీ లాగా నాది శ్రీధర్ హరీష్ది చిన్నప్పటి ఫ్రెండ్షిప్ స్టోరీ. మేము దాదాపుగా చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ని. సో వాళ్ళు ఈరోజు ఈ వేదిక మీద నిర్మాతలుగా బాబు గారితో కలిసి ఒక విజయవంతమైన సినిమాని మీ ముందుకు తీసుకురావటం నిజంగా కూడా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ సినిమా నేపథ్యాన్ని చూస్తే గవిరెడ్డి శ్రీనివాస్ తను ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పటికి కూడా, ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్ లాగా ఈ సినిమాని చాలా పర్ఫెక్షన్తో తీర్చిదిద్దాడు. ఈ సినిమాస్ పాడాలని చాలా ఉందండి. ముందుగా మా గెస్టులు హితేష్ గారికి, డార్లింగ్ స్వామి గారికి, నిరంజన్ గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్ గారు, సాగర్ గారు చాలా హెల్ప్ చేశారు మా సినిమాకి మాకు. సో థ్యాంక్స్ లాట్. మా ప్రొడ్యూసర్స్ సార్ శైలేంద్ర బాబు గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు. ఇది 4వ సినిమా. ఏ సినిమాకి వెళ్ళింది నాకు ఈ సినిమాకి ఉందండి. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, దే ఆర్ ఫ్యామిలీ అండ్ దిస్ ఇస్ మై ప్రొడక్షన్ హౌస్ అని నేను ఫీల్ అవుతా ఎప్పుడు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా శైలేంద్ర బాబు గారు వాళ్ళ అబ్బాయి సుమంత్, తను కన్నడలో పెద్ద హీరో. అండ్ ఈ సినిమాలో ఒక సాంగ్లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు తను. అండ్ ఇట్స్ ఆన్ రిక్వెస్ట్. సో థ్యాంక్స్ అలాట్ అతనికి కూడా. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఎక్కడ పనులు రైట్ దా శ్రీనివాస్ గవిరెడ్డి. నాకు ఎప్పుడు ఇంకా సినిమా చేసిన షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదండి. వచ్చాక కథ చెప్పాడు. కథ అద్దరిపోయింది, రాలే ఇంకా మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది అన్న. ఈ కథ ఏ కోసం కాదు, ఆది కోసం రాశాను, ఆదికి ఇస్తానని చెప్పాడు. ఒక నిమిషం నాకేం అర్థం కాల, కానీ ఆది నాకు బిజీగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. సరే అయితే నాకెందుకు చెప్పేవి కదా అన్న, నాకు పొటెన్షియల్ నీకు తెలియాలి కదా అన్నాడు. నాకు ఎప్పుడు తెలుసు ఏదో కథ చెప్పేసి అర్థం సినిమా అంటే. సరే నాకు 4 రోజులు టైం అన్నాడు. వారం రోజుల తర్వాత ఇంకో కథ చెప్పాడు. కథ బీభత్సంగా ఇచ్చేసి అర్జెంట్ చేద్దామని చెప్పాను. సో అదే సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. నేనేంటో బాగా తెలిసిన వ్యక్తి. నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, నన్ను ఎలా చూపించాలి, నాతో ఎలా చేయించుకోవాలని మొత్తం అంతా బాగా తెలిసిన వ్యక్తి అండి శ్రీనివాస్ గవిరెడ్డి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్స్ వచ్చాను చెప్పండి, నీకు ఫ్రెండ్ కదా. వెళ్ళిపోతున్నాంటా, ఇంకా ఉందా? సో నేను ఈ 4 సినిమాల్లో ఇప్పటిదాకా ఈ సినిమా కష్టపడింది ఏ సినిమా కష్టపడలేదు, ఈ సినిమా కష్టపడింది ఏ సినిమా కష్టపడలేదు. మొత్తం గర్దం తిరిగే దక్కాలి. అండ్ థ్యాంక్స్ నీకు కాదు, బేసిక్గా థ్యాంక్స్ చెప్పలేను నేను, చెప్దానుకున్నా సరే. సో ఈ సినిమా ఎంత బాగా రావడానికి అన్నిటికీ కారణం మా ప్రొడ్యూసర్స్ అండ్ మా డైరెక్టర్ అందరూ కలిసండి. ఇట్స్ అ టీమ్ వర్క్, అందరూ ఫ్యామిలీలో పనిచేసాం. ఇది అన్ని సినిమాలు చెప్పినట్టు చెప్పట్లేదు, నిజంగా మనసులో చెప్తున్నామండి. నిజంగా ఫ్యామిలీలో పనిచేసాం, అందరం ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. రాజ్ తరుణ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే తను యాక్ట్ చేయడం నేర్చుకోకలేదండి, బిహేవ్ చేస్తాడు. బయట ఎలా ఉంటాడో అలాగే చేస్తాడు సినిమాల్లో. ఆల్ ది బెస్ట్ రాజ్ తరుణ్. అండ్ ఈ సినిమా
ఈ సీతమందాలు రామయ్య చిత్రాల తర్వాత రాజ్ తరుణ్కి ఇలాంటి ఇప్పుడు దాకా చేసిన అన్ని వెరైటీ చిత్రాలు తను ఇలాంటి చిత్రమైన చిత్రాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ శైలేంద్ర గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు వీళ్ళందరికీ కూడా 2-3 చిత్రాలకు వచ్చిన కలెక్షన్ ఒక్క చిత్రానికి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇందాక మాట్లాడినప్పుడు కొంచెం హరీష్ గారు మాట్లాడారు, శ్రీధర్ గారు మాట్లాడారు, శైలేంద్ర గారు అది చాలా తక్కువ మాట్లాడారు. అంటే ఆయన పేరులోనే షై ఉంది కదా, అందుకే మేబీ అనుకున్నా. కానీ ఆయన వాయిస్ నాకు బాగా నచ్చింది, వాయిస్లో బేస్ ఉందని. సార్ మీ వాయిస్లో ఎంత బేస్ ఉందో మీకు అంత క్యాష్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ శ్రీనివాస్, నేను పూరి జగన్నాథ్ గారికి చాలా డెడ్ ఫ్యాన్, స్వీట్ ఫ్యాన్ అన్నమాట. అందుకే ఈ చిత్రం తర్వాత నీకు చాలా చిత్రాలు వచ్చాయి, నువ్వు పూరి గారికి స్వీట్ ఫ్యాను కాబట్టి ఒక పూరి గారి పేరులో కొంత పెట్టుకుని అలాగే నీ స్వీట్నెస్ ఆయన మీద ఉన్న నీకు అభిమానం ఎంత ఉందో ఆ స్వీట్నెస్ దానికి కలిపి ఆయన పూరి జగన్నాథ్ గారు అయితే నువ్వు కోవపూరి శ్రీనివాస్గా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.